అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి వాడ్రేవు. నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం జూలై నెలలో మేషరాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా జూలై నెలలో గ్రహాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 4వ తారీఖున శుక్రుడు సింహరాశిలోకి, 15వ తారీఖున రవి సింహరాశిలోకి ప్రవేశిస్తారనమాట. సో ఈ జూలై నెలలో ఓన్లీ రవి శుక్రులు మాత్రమే మారుతున్నారనమాట. బుధుడు 7వ తారీఖున రెట్రోగేట్ మోషన్లో వెనక్కి వస్తున్నాడు అనమాట. సో బుధుడు మాత్రం కర్కాటక రాశిలో ఉన్న బుధుడు మాత్రం మిథున రాశిలోకి అంటే రెట్రోగేట్ మోషన్లో వెనక్కి వస్తున్నాడు అనమాట. సో రవి శుక్రులు మాత్రం వాళ్ళు ఉన్న స్థానాలు ఫార్వర్డ్ మోషన్లోకి వెళ్తే, బుధుడు మాత్రం రెట్రోగేట్ మోషన్లో వెనక్కి వస్తాడు అనమాట. సో ఇట్లా వచ్చినప్పుడు, ఇట్లా గ్రహాలు ఉన్నప్పుడు మేషరాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సో మేషరాశి వాళ్ళకి 4వ స్థానంలో రవి సంచారం. సో రవి 4వ స్థానంలో, అంటే 4వ స్థానం ఏం చెప్తుంది అంటే తల్లి, ఇల్లు, వాహనాలు, ప్రాపర్టీస్, వాటిని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే 4వ స్థానంలో రవి ఉన్నాడో మీ ఇంటికి సంబంధించిన విషయాల్లో, అంటే ఏమైనా ఇంపార్టెంట్ డెసిషన్స్, ముఖ్యమైన నిర్ణయాలు, ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో మీరు తీసుకునే అవకాశం ఉందన్నమాట. వెరీ ఇంపార్టెంట్ డెసిషన్స్, అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా కొంచెం ఖర్చులు, ఎక్స్పెన్సెస్ కనిపిస్తున్నాయి. సో 4వ స్థానంలో రవి ఏంటంటే మీకు అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ని ఇవ్వడానికి ఆస్కారం ఉందన్నమాట. సో ఇలాగా 4వ స్థానంలో రవి ఉన్నప్పుడు మీ తల్లిగారి ఆరోగ్యం కూడా కొంచెం చూసుకోవాలన్నమాట. అంటే ఆవిడకి అనుకోకుండా అనారోగ్యం రావడం కానీ, అనుకోకుండా ఏమైనా ఇష్యూస్, అంటే హెల్త్ ఇష్యూస్ రావడం కానీ జరుగుతుందన్నమాట. సో 4వ స్థానంలో రవి ఏంటంటే కుటుంబంలో కొంచెం అంటే డొమెస్టిక్ వాతావరణాన్ని కొంచెం చికాకులు పెట్టిస్తారనమాట. కానీ మేషరాశి వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే 4వ స్థానంలో రవి ఉన్న పక్కనే ద మేజర్ ప్లానెట్ గురువు కూడా కర్కాటక రాశిలో 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు అన్నమాట. సో ఏదైనా రవి కొంచెం యావరేజ్ ఫలితాలని ఇచ్చిన గురు భగవానుడి యొక్క బ్లెస్సింగ్స్ వల్ల ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా మిగిలినంత బాగుంటుంది అన్నమాట. అంటే 4వ స్థానం సంబంధించిన విషయాల్లో రవి చిన్న చిన్న ఇబ్బందులు క్రియేట్ చేసిన గురువు మాత్రం ఆ ఇబ్బందుల్ని ఓవర్కమ్ చేసి మీకు మంచి చేయడానికే ఆస్కారం ఉందన్నమాట. అదేవిధంగా రవి దశమాన్ని, అంటే 4వ స్థానంలో ఉండి 10th హౌస్ని చూస్తున్నాడు కాబట్టి మీ ప్రొఫెషన్ పరంగా మీకు బాగుంటుంది. అంటే మీకు ఏదైనా ప్రమోషన్ రావడం కానీ, ఉద్యోగంలో ఏమైనా పొజిషన్స్ మారడం కానీ, లేకపోతే మీ అధికారులు, మీ పై అధికారుల నుంచి మీకు సపోర్ట్ కానీ మీకు జూలై నెలలో దొరుకుతుంది అన్నమాట. సో ప్రొఫెషన్ పరంగా జూలై నెల బాగుంది. సో ఇది 4వ స్థానంలో రవి ఇచ్చే ఫలితాలు అనమాట. నెక్స్ట్ సింహంలో శుక్రుడు, అంటే 5వ స్థానంలో శుక్రుడు. సో మేషరాశి వాళ్ళకి
సప్తమాధిపతి పంచమంలో సంచారం. సో ఇది వైవాహిక జీవితానికి చాలా అనుకూలమైన సంచారం అన్నమాట. అంటే సప్తమాధిపతి పంచమ స్థానంలో ఉంటే మీ మ్యారిటల్ లైఫ్, మీ స్పౌస్ తోటి, మీ జీవిత భాగస్వామితోటి మంచిగా టైం స్పెండ్ చేయడానికి ఆస్కారం ఉందన్నమాట. అదేవిధంగా పెట్టుబడుల ద్వారా మీకు లాభాలు వస్తాయన్నమాట. అంటే ఏదైనా మీరు ఇన్వెస్ట్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ వల్ల మీకు గెయిన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ లూజ్ అవ్వకుండా దానివల్ల మీరు లాభపడేలాగే ఉంటుందన్నమాట. ఎందుకంటే పంచమంలో శుక్రుడు లాభస్థానాన్ని చూస్తాడనమాట. సో మీ ఏదైనా పెట్టుబడులు పెడితే కనుక అది బాగానే ఉంటుంది అన్నమాట. ఇంకొకటి అంటే ఆర్ట్స్, అంటే కళాకారులు కానీ, ఆర్ట్స్ అంటే మూవీస్, ఆర్ట్స్, మ్యూజిక్, అంటే ఈ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళకు కూడా ఈ జూలై నెల బాగుంది. మ్యారేజ్, ఎవరైనా మ్యారేజ్ ట్రై చేస్తున్నా కూడా మేషరాశి వాళ్ళకి ఈ నెలలో మంచి మ్యాచ్ సెట్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మేషరాశి వాళ్ళకి శుక్రుడు వల్ల. సో ఇంకోటి ఏంటంటే మేషరాశి వాళ్ళకి పంచమంలో శుక్రుడు ఉండడం వల్ల మీ చిల్డ్రన్ తోటి కూడా మంచి టైం స్పెండ్ చేయడానికి ఆస్కారం ఉందన్నమాట. సో ఇది మేషరాశికి శుక్రుడు వల్ల ఉండే ఫలితాలు అన్నమాట. సో మూడవ స్థానంలో బుధుడు మంచివాడే. మూడవ స్థానాధిపతి మూడవ స్థానంలో ఉన్నాడనమాట. సో మీ కమ్యూనికేషన్ అనేది డెవలప్ అవుతుంది. ఎవరికైనా మీ కమ్యూనికేషన్ ద్వారా, మీ మాట ద్వారా పని సాధించడం కానీ, మీ మాటల ద్వారా అవతల వ్యక్తిని ఆకట్టుకోవడం కానీ ఉంటుందన్నమాట. సో ఇది మేషరాశి వాళ్ళకి బుధుడి వల్ల. మిగిలిన గ్రహాలు కుజుడు, శని, రాహుకేతువులు వాళ్ళ ఉన్న ప్లేస్మెంట్స్ అలాగే ఉన్నాయన్నమాట. వాళ్ళ ప్లేస్మెంట్స్లో చేంజ్ ఏమీ లేదు. సో మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ఉంది కాబట్టి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం తగ్గడం కోసం మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకుంటే కనుక అంటే శని వల్ల వచ్చే దోషాలు కూడా తగ్గుతాయి అన్నమాట. సో మొత్తంగా మేషరాశి వాళ్ళకి జూలై నెలలో బాగుంది. నేను చెప్పినట్టుగా శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకుంటే కనుక మిగిలినంత బాగానే ఉందన్నమాట. ఇది నాకు తెలిసినంత వరకు మేషరాశి గురించి. మళ్ళీ ఇంకో రాశి గురించి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్.